హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డేరింగ్ డాలీ. ఈ వీడియోలో నేను ఈవినింగ్ టైం సింపుల్ ఇంగ్రీడియంట్స్తో స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా పొడవుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసుకొని ఇందులో ఇప్పుడు కొంచెం ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి వేసుకుంటున్నాను. శనగపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్లో అయితే మనం ఎటువంటి వాటర్ వేయకూడదు, ఎందుకంటే ఆనియన్స్లోనే వాటర్ ఉంటుంది కదా. ఫస్ట్ అయితే మనము ఆనియన్స్తో పాటు బాగా కలిపేసి లాస్ట్లో కొంచెం అవసరం అయితే వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకుండా కొంచెం ఇలా ఆనియన్స్కి బాగా పిండి పట్టేలాగా కలుపుకునేసి మిక్సప్ చేసుకునేసి ఫైనల్గా ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా మనం కొంచెం విడివిడిగా చేత్తో వదులుకుంటూ కాల్చుకోవాలి. సో ఆయిల్ ఈ బబుల్స్ అన్నీ ఎలా వస్తున్నాయో చూసారు కదా. ఇది తగ్గిపోయి మనకి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని బాగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని స్ట్రెయిన్తో తీసేసుకోవడమే, అంతే. అలాగే సేమ్ ప్రొసీజర్ సెకండ్ మన దగ్గర ఉండే మిగతా పిండిని కూడా సేమ్ స్టెప్స్ ఫాలో అయ్యి మిగతా పిండితో కూడా మొత్తం ఇలా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత తీసేసుకొని అంతే వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. సో మనకి ఈవినింగ్ టైం ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయినట్లే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. దీనికి మనం కొంచెం ఆనియన్స్ కూడా కట్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.